ప్రాతకాలం మన్నా కార్యక్రమానికి హాజరైన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని ఆరంభించుకోవడానికి ప్రారంభ ప్రార్థనగా సహోదరి ప్రీతి గారు ప్రార్థించవలసిందిగా మనవి. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా మౌనోత్తర మా వండానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా కోట మా కొండ నీకే వందనాలు, మా స్వర్గమా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మేమందరం లేచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించండి, దీవించండి. వినగల మనసు వినగల చెవులు గ్రహించగల మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా రానే ఉన్నవాని త్వరగా జాయిన్ అవటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడుండి ఉండి అధ్యక్షత వహించి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే పాశ్రంకుల్లో నిలబడి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసే పరశురామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మరి సమయంలో స్తుతి పాట పాడవలసిందిగా సహోదరి ఎప్సిబా నస్పూర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అందరికి. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాము, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాము, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సిస్టర్. మంచి పాట పాడి మన దేవుడు ఆకాశమందున్న సజీవుడని పాడినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో, ప్రశస్తమైన సమయంలో మరి పరలోక దేవుని యొక్క వాక్కును మన దైవ సేవకుల ద్వారా అందించుచుండగా శ్రద్ధగా విని దాని ద్వారా బలపరచవలసిందిగా మనవి చేస్తూ ఈ సమయాన్ని ఆత్మీయతగా దైవ సేవకులు విజయ్ కుమార్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం.
ప్రియ పరిశుద్ధులారా, సర్వోన్నతుని యొక్క నామములో మీ అందరికీ యొక్క ప్రాతకాల శుభను తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. కొద్ది వారమైనా కానీ యొక్క దేవుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము. ఈ దినం మన అంశం ఏంటంటే, జీవితము స్థిరమైనది కాదని దాన్ని నమ్మకుండా ఉండాలని జ్ఞాపకం చేసుకుందాము. దానికి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 13, 14, 15, 16, 17 వచనాలు దీన్ని ధ్యానం చేస్తాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించుమరండని చెప్పుకొని వారులారా. 14 వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు డంబముల యందును ఆశపడుచున్నారు, ఇట్టి ఆశమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిరియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాము. ఈ 11వ వచనంలో మనం చూసినట్టయితే మానవుని యొక్క ఉద్దేశము ఏమైనా కానీ కాక రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సహజంగా మన యొక్క జీవితంలో రేపు అనేది మనకు రూపుగా లేదు. మరో క్షణంలో మనకి ఏమి కలుగుతుందో మనకు తెలియదు. కానీ సహజంగా మనమందరము కూడా రేపటి గురించి, వచ్చే సంవత్సరం గురించి, వచ్చే మాసం గురించి, వచ్చే వారం గురించి రకరకాలుగా మనం తలస్తూ ఉంటాము. ఆ తలంచేది ఏమైనా దేవుని కొరకు తలస్తామంటే కాదు. మనం సొంతంగా వ్యాపారం చేయాలని కొన్ని గురులు పెట్టుకొని, లేకపోతే జీవితంలో రాణించడానికి కావాల్సిన గురి పెట్టుకొని మనమందరం కూడా నానా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుమరని చెప్పుకొని వారులారా. రేపటి గురించి ఆలోచించే వారులారా. అన్ని జనాంగంలో ప్రతి ఒక్కరు, ప్రభుత్వం కూడా నెక్స్ట్ ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్కి ప్లాన్ చేస్తూ ఉంటుంది. కొన్ని దేశాలు అయితే ఒక 10 సంవత్సరాల ముందుగా ప్లాన్ చేస్తాయి, 20 సంవత్సరాల ముందుగా ప్లాన్ చేస్తాయి. మనము కూడా మన జీవితానికి ప్లాన్ చేస్తాము. వచ్చే సంవత్సరం ఇల్లు కట్టుకోవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని. ఒకే సంతోషమే. దేవుడు మనకిచ్చిన ఈవులతో ఆనందించడము, వాటిని కలిగి ఉండడము, ఆనందించి దేవుని మహిమపరచడము చాలా సంతోషమే. కానీ ఇక్కడ మనం చూసిన మాటలో 11వ వచనం లోపల వారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారికి వారే, అంటే దేవుని యొక్క ప్రమేయం ఏమీ లేకుండా వారికి వారే గొప్పగా కావాలని ఆలోచిస్తూ ఉన్నారు. వారి ఆలోచన అంతా కూడా భూ సంబంధమైనటువంటి ఆలోచన. ఈ భూమి మీద ధనవంతులు కావాలని, లేకపోతే ఏదో గొప్పగా ఉండాలని వారు కోరుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన 14వ వచనంలో మనం ఏమి చేయాలి? క్రైస్తవ జనాంగమైన మనము, ఆ రక్తంలో కడగబడిన మనము, ఆయన కొరకు ఈ భూమండలం మీద జీవించే మనము ఆయన ఏ రకంగా మహిమపరచాలి, ఆయన ఏ రకంగా మనం గణపరచాలి అని అంటే 14వ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రేపేమి సంభవించరో మీకు తెలియదు. రేపు గురించి మీకు ఏమీ తెలియదయ్యా. ఎందుకు మీరు ఆతృత పడుతున్నారు? ఎందుకు మీకు ఈ ఆలోచన? అవును కదా, మానవుడికి బ్రతికున్నప్పుడే కాళ్ళు రెక్కలతో అటు ఇటు కదులాడుతాడు, మాట్లాడుతాడు. ఒకసారి గినక ఊపిరి మన నుంచి వెళ్ళినప్పుడు, ఆత్మ మన నుంచి వెళ్ళినప్పుడు మనం కట్టెలా మారిపోతాము. ఈ కట్టెని కొంతమంది అగ్నికి ఆహుతి చేస్తారు. మనమైతే
ఈ కట్టెని అనగా ఈ యొక్క పనికిరాని మట్టి శరీరాన్ని తీసుకెళ్ళి సమాధి చేస్తాము, ప్రిజర్వ్ చేస్తాము. అసలు రేపు మనకి ఏం జరిగిద్దో తెలియదు. అసలు రేపు అనేది మన జీవితంలో ఉందా లేదా మనకి తెలియదు అని దేవుడు అంటున్నాడంటే, మీ జీవం ఏపాటిది? అసలు నువ్వు ఎంతటోడినో మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కాదా? ఆవిరి వంటి వారు కాదా? అవును కదా. అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి. ఒక గిన్నెలో నీళ్లు కాగబెడితే ఆ నీళ్ళలోకి వెళ్ళి ఆవిరి బయటికి వస్తుంది. చిన్నపాటే మనకు కనబడుతుంది, మరలా దట్ విల్ బి డిసపియర్డ్. వీ కెనాట్ సీ అగైన్ అండ్ అగైన్. దాన్ని మనం చూడలేము. ఇగో మన జీవితాన్ని కూడా దాంతో పోలుస్తూ ఉన్నాడు. మానవులు మనందరము కూడా మనమేదో సాధించాలని మనం కోరుకుంటూ ఉంటాము. కానీ దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం లోపల. అయితే బైబిల్లో ఉన్న ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 11వ అధ్యాయంలో బైబిల్ మీరందరూ కూడా బైబిల్ తీయండి. అక్కడ ఒక మాట మనం గమనించినట్టయితే 11వ అధ్యాయము ఆదికాండంలో, భూమి ఎందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండని. అయితే వారు తూర్పు నుండి ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రండి, ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కిలో వారికి ఉండేది. వారందరూ కూడా ఒకసారి ఈ నోహు కాలంలో జలప్రలయంతోటి అంతా కూడా మరి ప్రక్షాళన చేయబడే మొత్తం కూడా భూమి అంతా కూడా పాపంతో ఆదాము మొదలుకొని నోహు కాలం వరకు ఎంతవరకైతే ఈ శపించబడిన భూమి అంతా కూడా ఒకసారి దేవుడు ప్రక్షాళన చేయాలనుకున్నాడు. ఎక్కడ ప్రక్షాళన చేయాలన్నా కానీ కాక మానవుల్లో ఉన్నటువంటి ఆ పాపము తర్వాత మళ్ళా నోహులో కనుమరుగైనా కానీ కాక తర్వాత వారి సంతానంలో మళ్ళా బయటికి వచ్చి ఈ రకంగా మరి మనం చూస్తూ ఉన్నాము. అయితే మరలా వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే, మేము ఒక బాబేలు గొప్ప పట్టణము కట్టుకుందాం మన వద్దిగా, అక్కడెక్కడ మనం స్ప్రెడ్ కాకూడదు, అందరం ఒక దగ్గరే ఉందాము, ఆకాశం పట్టంతా ఒక పెద్ద విస్తారమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టుకొని ఇక్కడే ఉందాము. అపార్ట్మెంట్ మనం చూస్తాం కదా, 90 అంతస్తులు 100 అంతస్తులు ఏ రకంగా ఉన్నాయో. ఈ రోజు మనం అనుకుంటున్నాం ఇది గొప్ప టెక్నాలజీ అనుకుంటున్నాము, కానీ బాబేలు గోపురం అప్పుడే కట్టాలని వాళ్ళు ప్లాన్ చేసి కట్టారు, మొదలుపెట్టారు. అయితే మానవుడి యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఎందుకు దేవుని యొక్క ఆలోచన ఎందుకు వేరు? దేవుడు ఆ యొక్క బాబేలు పట్టణం ఎందుకు కట్టనీయకుండా ఆపివేశాడు? వారు కూడా దేవుని యొక్క కుమారులే కదా, వారి ఆలోచన మంచిదే కదా, వారంతా ఒక దగ్గరే ఉండాలని కోరుకున్నాం, తప్పేముంది అని సహజంగా మనకి మన మనసుకు తెలిసిపోతుంది. కానీ దేవుని యొక్క ఆలోచనలు మానవుని ఎడల విస్తారమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఎడల అనగా నీ కొరకు నా కొరకును దేవుని యొక్క ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మనమందరం ఏం చేస్తామంటే ఒక దగ్గరే ఉండాలని, ఒక రకంగానే ఉండాలని మనము కోరుకుంటాము. కానీ దేవుడు ఆది మానవుని సృజించినప్పుడు, వారిని ఆశీర్వదించినప్పుడు ఆదికాండము 1:28 ఒక మాట అంటాడు. ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోవాలి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. అయితే మనమందరము కూడా ఒక దగ్గర ఉండడం దేవునికి ఇష్టం కాదు. విస్తారమైన ఈ భూమిని సృజించిన ఆ దేవుడు ఆ విస్తారమైన భూమి అంతా కూడా మానవులతో నింపాలని, ఈ భూమి అంతా ఏలాలని, జంతువులే కానీ ఆకాశ పక్షులే కానీ మరి దీనినైనా కూడా ఆయన మరి మన చేతికి అప్పగించి మనమందరం కూడా దాన్ని పరిపాలించాలని దేవుడు కోరుకుంటే, ఇక్కడ మానవుల యొక్క ఆలోచన 11 అధ్యాయాలు మనం చూస్తే వారి యొక్క ఆలోచన ఏంటంటే, మేమంతా కలిసి ఒక దగ్గరే ఉంటామని ఒక బాబేలు గోపురాన్ని కట్టి ఆ గోపురంలో అందరూ కలిసి నివాసం చేయాలని ఆశించారు. అందుకని మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు కొన్నిసార్లు దేవునికి ఇష్టము కాదు. మన మానవ రీతిగా మనం ఆలోచన చేస్తాము. యాకోబు పత్రికలో మనం చూసాము కదా, అక్కడ వారందరూ కూడా
14వ వచనం అనుకుంటున్నారు, రేపటికి 1 సంవత్సరం మనం వెళ్ళి వ్యాపారం చేసి విస్తారమైన ధనం సంపాదించడం రండి. 14వ వచనం మనం చూసినట్టయితే, అయ్యా నీ జీవితం ఎలాంటి దగ్గర ఒక నీటి ఆవిరి లాంటిదని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బాబేలు పర్వతం కట్టాలనుకుని వారందరూ కూడా మొదలు పెట్టారు. కానీ దేవునికి ఇష్టమైందేనా? దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి దిశలో వీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు మానవుడు మార్గము తప్పినప్పుడు వాడిని సరిచేయటం దేవుని యొక్క ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రణాళిక ప్రకారంగా మానవుడే కానీ, ఈ భూమి యావత్తే కానీ, జంతుజాలం మొత్తం కూడా ఆయన స్వాధీనంలో ఉంది. మనకు అప్పగించిన గానిగక సర్వాధికారి ఆయన మాత్రమే. అయితే మన ఏలమని దీన్ని మనం విస్తరించమని దేవుడిచ్చిన ఆజ్ఞని కాదనుకొని మానవుడు తన ఇష్టానుసారంగా ఒక బాబేలు గోపురము కట్టుకొని అందరూ అక్కడే నివాసము చేయాలని వారు ఆశించారు, ఆలోచించారు. పని మొదలుపెట్టారు, కడుతూ మొదలుపెట్టి పని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదిగో అప్పుడు దేవుని యొక్క చూడాలనుకున్నాడు, వీరు కట్టే పట్టణము చూడాలనుకున్నాడు. అయితే ఈ మాట 4వ వచనం చూసినట్టయితే, మరియు వారు మనం భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందామని మాట్లాడుకో. పేరు సంపాదించుకోవాలి. మానవుడు ఏ పని చేసినా కానీ నాకు పేరు రావాలి. మనం చూస్తాం కదా, కొంచెము దానము చేస్తాము, విస్తారమైన ప్రచారం చేసుకుంటాము. కొంచెము దేవునికి ఇస్తాము, విస్తారమైన ప్రచారం మనం చేసుకుంటాము. అయితే ఇక్కడ వారి పేరు ప్రఖ్యాతుల కొరకు వారు ప్రాకులాడుతున్నారు, కానీ దేవుని యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. అయితే దేవుడు ఏం చేశాడో చూడండి, 5వ అధ్యాయంలో చూసినట్టయితే, 5వ వచనం చూసినట్టయితే, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురము చూడ దిగి వచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయుటలుచు ఏ పని అని చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారము చేయదుమని రండిని అనుకొనెను. చూసారా 8వ వచనంలో, అలాగు యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణం కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. భూమి యొక్క అంతటా వారు అనుకున్నది నరులు వారికి పేరు తెచ్చుకోవాలని, ఆకాశమునంటే అంత పెద్ద గోపురము కడదామని వారంతా కూడా తలంచి పని ప్రారంభించి పని మొదలుపెట్టి కట్టుకుతూనే ఉన్నారు. అయితే దేవుడు అనుకున్నాడు, నా ఆలోచన మీరు వ్యర్థము చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ నరులకు సరైన గుణపాఠము చెప్పాలనుకున్నాడు. వచ్చాడు. అప్పటిదాకా ఒక ఐక్యమత్యము కలిగి ఉన్నారు, ఒకే భాష కలిగి ఉన్నారు, ఒకే ఆధిపత్యం దగ్గర పని చేయాలని అందరూ కలిసి ఆకాశం అంటే గోపురము కట్టాలని ఆలోచించారు. ఇదిగో దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దీని అవివేకమును చూశాడు. చూసి ఒకే ఒక పని చేశాడు. ఏంటంటే అక్కడ ఉన్న వారందరి యొక్క భాషలు తారుమారు చేశాడు. ఒకరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మరొకరు తెలుగు మాట్లాడుతున్నారు, మరొకరు తమిళ్ మాట్లాడుతున్నారు, కేరళ భాష మాట్లాడుతున్నాడు, కన్నడ మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు, గుజరాతీ మాట్లాడుతున్నాడు. ఈ రకంగా రకరకాల భాషలు అక్కడ ఉంటున్నాయి. అప్పటిదాకా ఒకే భాష ఉండే, ఒకే మాట ఉండే, ఒకే నాయకత్వం ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే నాయకత్వం చెప్పిన మాట కింద పనిచేసే వారికి అర్థం కావడం లేదు. భాషలు మారిపోయి అప్పటిదాకా ఒకే భాష మాట్లాడిన వ్యక్తుల్లో రకరకాల భాషలు మొదలైపోయాయి. దేవుడు తలుచుకుంటే మానవుడు ఎంతటోడు ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఏమైనా సరిపోతాయా? కానీ మనం ఏమనుకుంటున్నామంటే అందరం కూడా దేవుని యొక్క ఆలోచనల్ని వ్యర్థం చేసి మనకు మనమే జీవించాలని మనం కోరుకుంటున్నాం. అందుకే దేవుడు ఏం చేయాలనుకుంటే యాకోబు పత్రికలు అంటున్నాడు, నేడైన రేపైన ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని చెప్పుకున్న వారులారా, రేపేపి సంభవించనో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమే. దేవుడు మానవుడు అనుకున్న దానికి దేవుడు ఏం చేశాడు? చిన్న ఒకటి భాష మార్చి వేశాడు. అప్పటిదాకా భూమి మీద ఒకే ఒక భాష.
ఒకే మాట ఉండేది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అనుకూలం కలిగి ఉండేది. కానీ ఒకేసారి భాషలు వేరైపోయాయి. అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈనాడు ప్రపంచమంతా కూడా 7 ఖండాల లోపల ప్రపంచంలో 195 దేశాలు మరి ఐరాస గుర్తించినవి 2005 అంటారు మొత్తం మీద. కానీ ఆ రకంగా మరి ఈ యొక్క 190 దేశాలుగా విస్తరించబడ్డారు జనాంగం అంతా కూడా. ఈ విస్తరించబడిన జనాంగం అంతా కూడా ఎందుకు విస్తరించబడ్డారు అంటే ఆయనను మాత్రమే కొనియాడాలని, ఆయన మాత్రమే గణపరచాలని, ఆయనే మనందరికీ రక్షణకర్తని, ఆయనే మన దేవుడని, మనమందరం కూడా ఆయన మీదనే ఆధారపడాలని కోరిక. ఈ 2 వచనాలు 13, 14 వచనాలు మనం చదివినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఆయన మీదనే ఆధారపడాలని దేవునికి ఇష్టం. అయితే చూడండి ఒక మాట 15వ వచనం చూడండి. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవడం. ఏం చెప్పుకోవాలి? ప్రభువా చిత్తమైతే, నీ చిత్తమైతే రేపు ఉదయకాలంలో ఈ పని చేస్తాను. ప్రభువా నీ చిత్తమైతే ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఈ రకంగా నేను జీవిస్తాను. ప్రభువా నీ చిత్తమైతే ఈ రకమైన వ్యాపారము చేస్తాను. ప్రభువా నీ చిత్తమైతే ఆధ్యాత్మికంగా ఈ రకంగా నేను చేసుకుంటానని చెప్పేసి మనం ప్రార్థన చేయవలసింది పోయి నేను చేస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. నేను అనే మాటని దేవుడికి అసహ్యమైన పదం. ఆయన లేకుండా మనం ఏమీ లేము. జీవం మనం కనబడే మన యొక్క శరీరము, ఈ శరీరం మట్టి నుంచి ఆయన తయారు చేసిన శరీరం, ఆయన ఇచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన ఆత్మ. ఇక మనదంటూ దీంట్లో ఏముంది చెప్పండి? కాబట్టి మనమందరము కూడా ప్రతిసారి కూడా ప్రార్థన చేసినా, దేని కొరకు మనం అడిగినా, ఎవరితో ఒకరు మాట్లాడుతున్నా కానీ దేవుని చిత్తమైతే ఇది చేయాలనుకుంటున్నానని చెప్పగలిగే మనసు మనలోకి రావాలి. నేను ఈ రకంగా చేస్తున్నాను మాట మనం అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన లేక మనం ఏమి లేము కదా. నీ ఊపిరి ఒక్కసారి ఇట్లా గుంజేసాడు అంటే, బంద్ చేసాడంటే కథ అయిపోయింది. నీ గుండె ఆగిపోయిందంటే నీ జీవితం అయిపోయినట్టు కదా లెక్కనే. ఇదిగో దేవుడు అంటున్నాడు, మనం ఎవ్వరము కూడా గర్వించేవారము కాకుండా మన కలిగిన దాంతో మనం ఆనందిస్తూ ఆయన గర్వపరుస్తూ ఇంకా ఏదైనా మనం కావాలని కోరుకున్నప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడే వారముగా ఉండాలి. ప్రతి విషయంలో మనమందరము కూడా ఆయన మీద ఆధారపడాలి. ఒక్కసారి మీరు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి ఆయన మీద ఆధారపడతాయి. ఉదయకాలంలో లేచి అరుపులు పెట్టి వాటి యొక్క భోజనం కొరకు పరిగెడతాయి. జంతువులు మీరు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, జంతువులు చూడండి, నేల మీద ప్రాకు జంతువులు వాటిని చూడండి, కీటకాలను చూడండి, ప్రతి ఒక్కటి కూడా దేవుడిచ్చే భోజనం కొరకు ఎదురు చూస్తే మత్తయి సువార్తల మాట అంటాడు, అయ్యా మీరు ఎందుకు త్వరపడుతున్నారు? మీరు వారికంటే గొప్పవారు కాదా? జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, జలచరముల కంటే గొప్పవారు కాదా? వాటన్ని నోటిపాటుతో చెప్పి నేను సిద్ధపాటు చేశాను. కానీ నిన్ను మట్టికి నా యొక్క స్వరూపంలో, నా పోలికలో, నాకు నచ్చిన రీతిగా నా యొక్క పరిపూర్ణత నీకు అనుగ్రహించాను అని దేవుడు అంటున్నాడు. అవును కదా, మనమందరం కూడా ఆయన యొక్క స్వరూపంలో నిర్మించబడిన వారము. ఆయన ఇచ్చిన ఈ శరీరము, ఆయన ఇచ్చిన ప్రాణము, ఆయన ఇచ్చిన యొక్క ఆత్మ, ఈ మూడింటిని త్రిత్వమున ఈ మూడింటిని మనము క్రీస్తులో మనము కూడా జీవించే వారము కావాలి. అయితే 15వ వచనం మనం చూసినట్టయితే ప్రతిసారి అనుకోవాలి, ప్రభువా నీ చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబముని లక్ష్యపడుతున్న మనందరూ కూడా డంబాలు. డంబం అంటే ఉన్నదానికంటే లేనిదానిగా ఎక్కువ చెప్పుకోవడం. ఉన్నది రూపాయి ఉంటే 100 రూపాయలు ఉన్నట్టుగా చెప్పుకోవడం, గొప్ప తమకు తామే గొప్ప అని. లోకల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది మా కులము గొప్పదని, మా మతము గొప్పదని, లేకపోతే మేము చాలా జ్ఞానవంతులమని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో యూట్యూబ్లో నేను చూసినప్పుడు ఒక కమ్యూనిటీ ఏమనంటుందంటే, మా రక్తములోనే జ్ఞానం ఉంది కాబట్టి మా రక్తం ఎవరికి దానము చేయం, మేము చాలా పరమ పవిత్రులము, మా యొక్క రక్తములో గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా రక్తము దానము చేస్తే ఆ గుణాలన్నీ కూడా వాళ్ళకి వస్తాయి అని. కులానికి బట్టి దేవుడు జ్ఞానం ఇస్తాడా? ఎంతమంది అంబేద్కర్ ఆ లెక్క తీసుకుంటే, డాక్టర్ అంబేద్కర్ గారికి మరి ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చింది? ఏ రక్తము నుంచి వచ్చింది? సైంటిస్టులు ఉన్నారు, ఆ రక్తము నుంచి ఎవరు ఉద్భవించలేదు. కానీ
ప్రపంచంలో అనేకమైన కొత్త కొత్త వింతలు కనిపెట్టి ఈనాడు నువ్వు నేను ఆ కరెంటులో కూర్చోడమే గాని, కుర్చీలో కూర్చోడమే గాని, ప్యాంటు ధరించడమే గాని, పెన్నుతో రాయటమే గాని, లేకపోతే నువ్వు నేను వాడే ఈ సెల్ ఫోనే గాని, కారే కానీ, హెలికాప్టర్ గాని, విమానమే గాని ఏ రక్తము నుంచి వచ్చింది? దానికి కులానికి రక్తమే, కులానికే గుణం ఉన్నట్టయితే ఆ కులం కలిగిన వాళ్ళు ఎంతమంది అడుక్కొని తినేవాళ్ళు లేరు, ఎంతమంది మోసం చేసేవాళ్ళు లేరు, ఎంతమంది దొంగతనాలు చేసేవాళ్ళు లేరు, ఎంతమంది పాపము చేసేవాళ్ళు లేరు. ఈ రకంగా గర్వించే వాళ్ళు ఉన్నారు. మా కులము గొప్పది, మా గోత్రం గొప్పది, మా మతము గొప్పది. గొప్ప దాంట్లో ఉన్న దాంట్లో ఏంటి మాధుర్యం చూపించగలమంటే ఏమీ లేదు. మనమందరం కూడా ప్రపంచం లోపల ఈనాడు ఏ అయితే ప్రతి ఒక్క దాన్ని మనం వాడుతున్నామో అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి భయభక్తులతో జీవించే వారు కనిపెట్టినవే కానీ ఎవరు ఏమి కనిపెట్టింది ఏమీ కూడా లేదు. కాబట్టి నీవు నేను మనందరం కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థిస్తేనే మనకి మేలు కలుగుతాయి. కానీ ఏదో నేను గనుడని గొప్పవాడిని అనుకుంటే లాభం లేదు. దంబాలు చెప్పుకోని అవసరం లేదు. క్రైస్తవులైన మనము దంబాలు చెప్పకూడదు. ఇతరుల ముందు నాకు నేను గొప్ప అని ప్రదర్శించుకోవడం మనం ఇష్టపడకూడదు. దేవుడిచ్చిన ఈ జీవము చిన్న జీవము, అంతలో కనబడే అంతలో ఆవిరయ్యేటటువంటిది, అంతలో అప్పటికప్పుడే వాడిపోయి రాలిపోయేది, ఎండిపోయే మన బ్రతుకులు. ఎండిపోతే ఎవరో ఒకళ్ళు కలిసి మనకు బట్టలు తొడిగించాలి, ఎవరో ఒకళ్ళు కలిసి ఆ బాక్సులో పెట్టాలి, ఎవరో కలిసి ఆ బాక్సు తీసుకుని వెళ్ళి సమాధి చేయాలి. ఉన్న కాసేపు నేను 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 అని గర్వించే మన జీవితాలు ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. అయితే మనమందరం కూడా దేవుని జ్ఞాపకం చేసుకుని జీవించే వారముగా ఉండాలి. ఇది మనది ఏది కూడా మనది కాదండి. ఈ బ్రతికున్న కాసేపు ఇది నాది అది నాది మనం కొనుక్కుంటాము. కొనుక్కున్నవి అనుభవించడానికి మాత్రమే మన అర్హులము, కానీ దాన్ని తీసుకొని పోవడానికి మనం ఎవరము కూడా అర్హులము కాదనేది మనం జ్ఞాపకం చేసుకుందాము. కాబట్టి ఈ దినం మనం అందరికీ ఒకటి గుణపాఠము కావాలి. ఏమి గుణపాఠం అంటే జీవితం అనేది స్థిరత్వము లేనిది. జీవితం అనేది దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు మనం బ్రతికేది. మన ఊపిరి ఆయన ఇచ్చిన కాసేపే కానీ ఆయన ఊపిరి తీసివేసిన తర్వాత ఇది పనికిరాని శరీరం అని, కంపు కొట్టే శరీరం అని, గబ్బు కొట్టే శరీరం అని, అందరూ అసహించుకునే శరీరం అని మనం ఒకసారి భావించాలి. బ్రతికున్నప్పుడు మన పిల్లలు మన ప్రేమిస్తారు, మన ముద్దాడుతారు. కానీ చనిపోయినాక ఒక 10-12 గంటల తర్వాత సమీపించడానికి ఇష్టపడలేరు. ఇదిగో త్వరగా కానివ్వండి, పని ముగించండి అని అంటారు. కాబట్టి మనం ఎవ్వరము కూడా గర్వించకూడదు అంటాడు. ఇప్పుడైతే మీరు డమ్మములందును ఆశపడుతున్నారు, ఇట్టి అశమంతయు చెడ్డది. ఇది చెడ్డది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఏది కూడా గొప్పగా చెప్పుకోకూడదండి. దేవుడు అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చాడయ్యా, దేవునికి స్తోత్రం. దేవుడు అందం ఇచ్చాడయ్యా, దేవునికి స్తోత్రము. దేవుడు ఉద్యోగం ఇచ్చాడయ్యా, దేవానికి స్తోత్రములు. అయ్యా ఉద్యోగం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములు. ఈ రకంగా మనం పలకాలి. కానీ నీవు నేను ఒకళ్ళు అతిశయించినట్టు అది చెడ్డది అంటున్నాడు. అతిశయించినటువంటి లూసిఫర్ యొక్క బ్రతికి మీద మనం చూసాము. గర్వించిన వారందరూ కూడా గడ్డి మేపించాడు దేవుడు. గర్వం అనేది దేవునికి ఇష్టము కానటువంటిది. మన మీద ఆయన ఆధారపడటమే ఆయనకి ఇష్టమైనటువంటి ప్రక్రియ. కాబట్టి మనందరూ కూడా ఆయన మీద ఆధారపడదాం. కాబట్టి మేలైనది చేయనెరిగి ఆలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. మేలైనది ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటేనే ఆజ్ఞ అతిక్రమించడం. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు ఒకవేళ గనక నిన్ను ప్రేరేపించి ప్రార్థన చేయమనంటే నువ్వు ప్రార్థన చేయకపోయినా, దేవుడు నిన్ను ప్రేరేపించి బైబిల్ చదవమంటే చదవకపోయినా పాపమే. లేదు ఒకవేళ దేవుడు ఈ మీటింగ్కి వెళ్ళమని చెప్పి నీకు ప్రోత్సహిస్తే నువ్వు పోలేకపోతే కూడా పాపం. ఈ రకంగా వేసుకుంటే మానవుని యొక్క జీవితంలో ఎక్కడ, అందుకనే ఒకే మాటతో ముగించాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. పాపం అంటే ఈ లోకం ఉన్న పాపాలు కాదు. కానీ క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా దేవుని కొరకు సమయం ఇవ్వకపోయినా పాపమే. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేకపోయినా, దేవుని కొరకు పని చేయలేకపోయినా, దేవుని కొరకు సాక్ష్యం చెప్పలేకపోయినా అది కూడా వ్యర్థమే. నిన్నటి దినం నేను మంచాల ఏసీపీని కలవడం జరిగింది. ఆ ఏసీపీ కనీసం 15 మినిట్స్ ఆయన ఎంత ఓపికతో విన్నాడంటే, అయ్యా మీ నంబర్ నాకు ఇవ్వండి, మరొకసారి మనం కలుసుకుందాం, మన ఇద్దరం నాకు దేవుని గురించి మీరు బోధించాలని. మరి ఈ రకంగా మరి మనం ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి
దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారముగా మనం ఉండాలి. మరొక మాట నేను జ్ఞాపకం చేసి నెల ముగిస్తానండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. చూడండి. నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించు. నువ్వు జ్ఞాని కావాలంటే మొదలుగా నా ఉపదేశం వినవయ్యా, నా మాటలు వినవయ్యా, నువ్వు అప్పుడు జ్ఞానవంతుడు అవుతావు. ఆయన మాటలు వింటేనే జ్ఞానవంతుడు. ఆయన మాటలు విని జీవితాన్ని బాగు చేసుకుంటే వివేచనం. మనం ఆయన మాటలు వినకుండా మన జీవితాన్ని గైకొనకుండా ఉంటే నీకు వివేచన లేదు, జ్ఞానం లేదు. లోక జ్ఞానం ఉండవచ్చు, లోకంలో నువ్వు వివేకి కావచ్చు. రామ్ జితల్మాని ఒక్క గంట సుప్రీంకోర్టులో వాదిస్తే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు లాయర్లు. నువ్వు జ్ఞానం వివేకం కావచ్చు, కానీ దేవుడు ఎక్కడ నువ్వు ఉన్నట్టు ఎంత ఉన్నా నీ జ్ఞానం వ్యర్థం. అందుకని అంటున్నాడు 21వ వచనం చూసినట్టయితే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుడు స్థిరపరిచిందే స్థిరమండి. దేవుడు ఆలోచించిందే మిగిలిపోతుంది. మనం ఎన్ని ఆలోచించినా అన్నీ కూడా సాధ్యము కావు. దేవునికి అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు. ఆయన ఆలోచించేదే చివరికి ముద్దుతుంది. మన జీవితంలో ఏది చేయాలి. అందుకనే యాకోబు పత్రికలో మనం చదివిన రీతిగా మనమందరం కూడా రేపనే మాట లేకుండా ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ఈ దినం మనందరం కూడా ఒక క్రొత్త విషయం మన జీవితం లోపల, నీవు నేనంత స్థిరమైన జీవితము కాదని, ఈ స్థిరమైన జీవితము కానీ ఈ జీవితంలో మనమందరము కూడా అస్థిరులమని, ఆయన మీద ఆధారపడాలని, ఆయన దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతకాలని, మనకు కలిగిన ప్రతి ఒక్కటి కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనలో మనం జీవించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. మనలో గర్వం ఏమాత్రం ఉండకుండా మనం కూడా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడే వారముగాను, లేకపోతే ఈ యాత్ర ముగించే లోపల మనం ఆయన చిత్తమును నెరవేర్చే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఈ మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి మన స్థిరపరిచి బలపరచుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. నిండు వందనాలు సార్. మీకు వాక్యాన్ని బోధించి నిజమే మా జీవితము స్థిరమైనది కాదు అని చెప్పేసి దేవుడు ఇచ్చిందని, దేవుని వరం అని మాకు తెలియజేసి గర్వమును తొలగించుకోవాలని, మేలనేది చేయనెరిగి వాటిని చేయకపోతే పాపమని మమ్మల్ని హెచ్చరించి బోధించినందుకు మీకు నిండు వందనాలు. ఈ సమయంలో మరి ఈ రోజుకు వాక్యం యొక్క ఈ దిన క్యాలెండర్ వాక్యం చదవవలసిందిగా సహోదరు రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. ఒకరు ఇంగ్లీషు, ఒకరు తెలుగు. పూర్తి వచనాన్ని చదవండి ప్లీజ్. సార్ అందరు తెలుగు చదువుకుందాం. 26:27 నీవు నా జనుల మార్గంను తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారిని చూచుగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించుతున్నాను. సరే, ఇంగ్లీష్ చదువుతుంటారు. Jeremiah chapter 6:37 I have made you a tester of metals among my people, that you may know and test their ways. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మరి ఈ సమయంలో ఈ దినం విత్తబడిన వాక్య ఫలింపు కొరకు, మరి ప్రార్థన మనవుల కొరకు, విజ్ఞాపనల కొరకు ప్రార్థించవలసిందిగా సహోదరి ఆర్ విజయ ఏసీసీ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ లార్డ్ గారు చెప్పండి. అయితే ఏమైనా మనవులు, ప్రార్థన మనవులు పాతవి చెప్పకండి. ఈ స్పెసిఫిక్ గా ఈ రోజు ఏమంటే చెప్పండి. పాతయన్ని వారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తారు. ప్రైజ్ లార్డ్ అందరికి. సార్ ఒక సబ్మిషన్ సార్. బ్రదరు అన్నయ్య దుబాయ్ లో ఉన్నాడు. అన్న పేరు రవీందర్. కొద్దిగా వాతావరణం అక్కడ 2 రోజుల నుండి వర్షాలు పడుతున్నాయట. కోల్డ్ బాగా అయింది సార్. దగ్గు కోల్డ్ బాగుంది. దానికోసం సంఘం ప్రేయర్ కోసం రిక్వెస్ట్ అడిగింది సార్. ప్రేయర్ చేయండి అన్నయ్య కోసం. ప్రైజ్ లార్డ్ అందరికి. రోజు చెప్పేటువంటి మనవులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమున మరియు రేపు రాయబోచున్న టెట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. మన మధ్యలో నుండి టీనా ట్రిన్సీ గారు కూడా రాయడానికి సిద్ధమవుతూ ప్రయాణంలో ఉన్నారు.
వారి కొరకు క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా ప్రభువా, దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల రక్షక, కృపగల తండ్రి, అయ్యా ఉదయకాలం లేచి తండ్రి దేవా నిన్ను స్తుతించుటకు, నీ నామమును గణపరచుటకు, ప్రభా నీ వాక్యమును ధ్యానించుటకు మరి ఒక నూతన దినం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. గడిచిన సంవత్సరం అంతట్లో మీరు మా పట్ల చేసిన మేల కొరకై నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు. మా ఆయుష్ను పొడిగించి దినదిన మనల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల రక్షక యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. దేవా పాటల ద్వారా నేను స్తుతించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. యాకోబు 4 పత్రికలో తండ్రి దేవా మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈ లోకంలో మేము ఎన్ని సంపాదించుకుని ఒకప్పుడు తుప్పు పట్టిపోయేటి తండ్రి ప్రభా. గడ్డి పరక లాంటి మా జీవితంను, నీటి బుగ్గ లాంటి మా జీవితంను ప్రభా, నీ విలువైన రక్తం చేత ప్రభా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలుగా చేసుకున్న విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. మీ జీవితం స్థిరము కాదు అని చెప్తున్నారు ప్రభా. అవును ప్రభా, ఎన్ని సంపాదించుకున్నాను ఒకప్పుడు తుప్పు పట్టిపోయేటి తండ్రి, నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యం ఎన్న తగింది ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మీద ఆధారపడి తండ్రి దేవా నీ వాక్యమును ధ్యానించి దేవా వాక్యానుసారముగా జీవించి నీ ఆజ్ఞలను పాటించి ప్రభా నీలో స్థిరపడి నీకు ఇష్టకరంగా నడిచి బిడ్డలుగా మనం మంచి పేరు తెచ్చుకొని ఈ లోకంలో నీకు విరోధముగా ఉండకుండా ప్రభా నీకు సమీపముగా ఉండి నీ కృపలు పొందే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఆకాశ పక్షులు చూడుడా విత్తవు కోయవు ప్రభా, వాటికంటే మీరు శ్రేష్ఠులని నీ వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యానుసారమైన జీవితం జీవించి నీలో స్థిరపడి నీ కొరకై బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం. యేసయ్యా, నీకు వందనాలు. నీ దయా దాక్షిణ్యం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మాకు ఇచ్చిన తలాంతులు నీ కొరకు కనబాడబడి మంచి పేరు తెచ్చుకొని తండ్రి దేవా నీ రాకడకు సిద్ధపడి నీ రాజ్యవ్యాప్తికై మమ్మల్ని సంసిద్ధులుగా చేయమని అడుగుతున్నాం. యేసయ్యా, నీకు వందనాలు. దేవా ఈ గూగుల్ మీట్ లో తండ్రి దేవా జాయిన్ అయిన ప్రతి ఒక్క కుటుంబంని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరింపబడుచున్నాం ప్రభా. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ వాక్యానుసారముగా జీవించి నీ కృపలు పొంది నీ మేలులు పొంది తండ్రి నీ ఆశీర్వాదం కావాలని నీ పాదాల సన్నిధిలో వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలు. దయగల రక్షక దేవా, నువ్వు చూపుతున్న ప్రేమకై నీకు వందనాలు తండ్రి దేవా. మేము ఏమైతే ప్రార్థిస్తున్నామో దాన్ని మేము పొంది ఉంటున్నాం ప్రభా. అయ్యా, మా మంచితనము మా భక్తి కాదు కానీ ప్రభా నీ కృప మాయలో విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు. మంచి బూరగా వాడుకొని తండ్రి దేవా ఎన్నో వాక్యాల ద్వారా అయ్యగారు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా బలంగా మీరు వాడుకోమని అడుగుతున్నాం. యేసయ్యా, నీకు వందనాలు. మీ మందు కొన్ని మనవులు పెట్టి ఉంటున్నాం ప్రభా. దయగల రక్షక సంఘంలో ఎంతో మంది అనారోగ్యంగా ఉంటున్నారు ప్రభా. గ్రేసమ్మని సంపూర్ణని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. పూర్ణ కుమార్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకారములు అద్భుత కార్యములు చేసిన దేవుడు ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన యేసయ్యా, నీకు వందనాలు. ఆ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. జగదీష్ అన్నను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, జరగబోయే మీటింగ్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా దేవా, ఆ మీటింగ్లు చెప్పే స్పీకర్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ప్రయాణం అనుగ్రహించండి. నీ బూరగా వాడుకోనండి తండ్రి. మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. దయగల రక్షక నూతన ఆత్మలను తీసుకొని రండి ప్రభా. పోయిన సంవత్సరం కంటే ఇంకెక్కువ మంది కావాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. మా ఘనత కాదు తండ్రి దేవా, మా భక్తి కాదు ప్రభా. నీకు మహిమకరముగా జయకరముగా జరుగులాగున సహాయం చేయండి తండ్రి. ఆ మీటింగ్ లో కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చండి. ఆర్థిక అవసరాలన్నీ తీర్చండి తండ్రి దేవా. స్పీకర్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వాయిద్యాలు వాయించే వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి దేవా. రవి గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి దేవా. ఆయన అనారోగ్యంగా ఉంటుండగా నీవే స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల రక్షక ఇంతవరకు అన్ని విషయాల్లో తోడుకుంటున్నావు ప్రభా. ఉదయకాలంలో నిన్ను స్తుతించే కృపను ఎవరితో మాట్లాడక ముందు తండ్రి దేవా, ఏ పనులు చేయకముందు ప్రతి విషయంలో మొదటి స్థానం ఇచ్చి నిన్ను గణపరిచే బిడ్డలుగా మనం సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. నీ చిత్తం నెరవేర్చి వాక్యానుసారముగా జీవించి తండ్రి దేవ వాక్యం చదివి ధ్యానించి దానిలో స్థిరపడి నీ కొరకని జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసయ్యా, నీకు వందనాలు. దయగల రక్షక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకెవరెవరైతే ఏ అవసరతల చేత ఉంటున్నారో దేవ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు తీర్చండి. నీ కృప మాయడలో విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు. నీ రాజ్యవ్యాప్తికై మమ్మల్ని సంసిద్ధులుగా చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకు లోబడి నీకు ఇష్టకరంగా బ్రతుకు బిడ్డలుగా మమ్మల్ని వాడుకొని మనం అడుగుతున్నాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి.
రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మంచి మార్కులతో పాస్ అయి తండ్రి దేవా జయకరమైన జీవితం బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యగారి కుటుంబం జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి ఉన్న అవసరతలు తీర్చండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి దేవా. యేసయ్యా నీకే వందనాలు. నీ కృప మా ఎడల విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దినమంతా కాపాడి దినాశను మా మీద కుమ్మరించమని, దిన దీవెనలతో నింపమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా దైవ సేవకుల్ని ఆహ్వానిస్తున్నాం. సర్వోన్నతమైన దేవా, అతి పరిశుద్ధమైన దేవా, మా రక్షకుడా, ఇదిగో తండ్రి మేము ప్రాతకాలమున సంధ్యా వేళ మరి మిమ్మల్ని స్తుతించాలని గణపరచాలని, అదే రీతిగా నా ప్రభావ తండ్రి స్త్రీల కూడికలు, కుటుంబ కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ప్రతి వృద్ధాన్ని ఆరాధించడానికి మేమందరం సిద్ధపడుతూ మీ కొరకు నాయన మేము ప్రయాసపడుతుండగా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దయతో నా ప్రభువా మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రతి ఒక్క విశ్వాస యొక్క అనారోగ్యాన్ని, ఆర్థిక అవసరాలను, ఆత్మీయ స్థితిని ఆయన మీరు గుర్తిరిగిన దేవుడు. సంతానం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. వివాహం కాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు ఏమైనా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరైతే ఇంకనూ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారో నా గొప్ప వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకురండి. మా జీవం ఏ పాటిది, నీటి ఆవిరి లాంటిదని మీరు మాకు జ్ఞాపకం చేశారు. ప్రతిదీ కూడా మీ మీద ఆధారపడి ప్రార్థించాలని మీరు కోరుకున్నారు ప్రభు. అట్టి మనసును మాకు దయచేయండి. మాలో డంబములు కానీ గర్వము కానీ మాకు లేకుండా మేము తగ్గించుకుని పాసనకు వచ్చి చూపించాం. ఇంతవరకు చేసే ప్రతి మేలుగా నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో ఈ యొక్క ప్రాతకాలం మనలో కూడుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరును సకల పరిస్థితులకును సారుద్ర సంగమనము తన ప్రియ పిల్లలు ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు సదాకాలం ఆమేన్. అందరికీ వందనాలండి.